హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు డి ఫ్యాక్ట్స్. ఒకప్పుడు స్వాతంత్ర్య సమరంలో జనం గొంతుకగా మారిన పత్రిక ఈరోజు వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల కేంద్రంగా ఉంది. నేషనల్ హెరాల్డ్ పేరు చూసినప్పుడే నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అదే పేరుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ పెట్టిన మనీ లాండరింగ్ కేసు దేశ రాజకీయ వేదికపై పెద్ద తుఫాను లేపుతుంది. అసలేం జరిగింది? కాంగ్రెస్ పార్టీ నుంచి అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్కి ఇచ్చిన 90 కోట్లు ఎలా యంగ్ ఇండియన్ అనే కంపెనీ చేతికి వెళ్ళాయి? వేల కోట్ల విలువైన భూములు, భవనాలు ఎలా రాజకీయ తగాదాలకు కారణమయ్యాయి? నేషనల్ హెరాల్డ్ కేసు ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కథ మొదలైంది 1938లో జవహర్ లాల్ నెహ్రూ ఇతర కాంగ్రెస్ నాయకులు కలిసి అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ పేరిట నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. దీని లక్ష్యం ఏంటంటే లాభం కాదు, స్వాతంత్ర ఉద్యమానికి స్వరం ఇవ్వడం. సంవత్సరాలు గడిచాయి, స్వాతంత్రం వచ్చింది. నేషనల్ హెరాల్డ్ భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పత్రికగా నిలిచింది. కానీ 1990ల నాటికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. చివరకు పత్రిక ప్రచురణ నిలిచిపోయింది. అయితే కంపెనీ మాత్రం మిగిలిపోయింది. ఏజేఎల్ పేరు మీద ఢిల్లీ, లక్నో, ముంబై వంటి నగరాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన భూములు, నిర్మించిన భవనాలు, క్రమంగా ఇవన్నీ వందల కోట్ల, తర్వాత వేల కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులుగా మారాయి. ఫైనాన్షియల్ గా కష్టాల్లో ఉన్న ఏజేఎల్ కి సహాయం చేయడానికి, అలాగే పత్రికను మళ్లీ ప్రాణం పోయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. పార్టీ లెక్కల ప్రకారం ఏజేఎల్ కి సుమారు 90.25 కోట్లు వడ్డీ లేకుండా రుణంగా ఇచ్చింది. ఇంతవరకు విషయం కాంగ్రెస్ ఏజేఎల్ మధ్య ఆర్థిక లావాదేవీ మాత్రమే. అసలు కథ మాత్రం 2010లో మొదలైంది. ఆ ఏడాది యంగ్ ఇండియా అనే కొత్త కంపెనీ రిజిస్టర్ అయింది. సెక్షన్ 25 అంటే నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిపి సుమారు 76% షేర్లు కలిగి ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఇక్కడే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణ పెద్ద వివాదానికి దారితీసింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ ను యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం 50 లక్షల రూపాయలకే కొనుగోలు చేసింది. ఆ డీల్ ఫలితంగా ఏజేఎల్లో దాదాపు 99% షేర్లు యంగ్ ఇండియన్ చేతుల్లోకి వెళ్లాయి. అంటే ఏజేఎల్ పేరిట ఉన్న వేల కోట్ల విలువైన భూములు, భవనాలు అన్ని యంగ్ ఇండియన్ కంపెనీ కంట్రోల్లోకి వెళ్లాయంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు. 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో క్రిమినల్ కన్స్పిరసీ, మోసం, నమ్మక ద్రోహం, పార్టీ దాతల డబ్బును పబ్లిక్ ట్రస్ట్ ను వాడుకుని ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఏజేఎల్ ఆస్తుల్ని గాంధీ కుటుంబం ఆక్రమంగా స్వాధీనం చేసుకుందనేది ఆయన వాదన. ఈ కేసును కోర్టు సీరియస్ గా తీసుకుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏజేఎల్ యంగ్ ఇండియాతో సంబంధం ఉన్న కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శామ్ పిట్రోడాలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సమన్లను రద్దు చేయమని ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. అయితే హైకోర్టు ప్రొసీడింగ్స్ ను నిలిపివేయకుండా విచారణ కొనసాగిస్తూ ఆరోపణలలో క్రిమినల్ ఇంటెంట్ కనిపిస్తున్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేసింది. తర్వాత సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు కేసును పూర్తిగా రద్దు చేయలేదు, ట్రయల్ కొనసాగించవచ్చని చెప్పింది. కానీ సోనియా, రాహుల్ గాంధీల వ్యక్తిగత హాజరుపై రిలీఫ్ ఇచ్చింది. హైకోర్టు చేసిన చూపుడు బొమ్మల వ్యాఖ్యలలో కొన్నిటిని రద్దు చేసింది. ఇలా కోర్టు గడప దాటిన తర్వాత ఈ కేసు సీరియస్ పొలిటికల్ కేసుగా మారిపోయింది. కోర్టు కేసు ఒకవైపు సాగుతుండగా మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద కేసు రిజిస్టర్ చేసింది. ఈడీ ఆరోపణ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏజేఎల్కి వెళ్లిన 90.25 కోట్ల రుణాన్ని తీర్చకుండా యంగ్ ఇండియా అత్యంత తక్కువ ధరకు దాన్ని తీసుకోవడం, దాంతో ఏజేఎల్లో మెజారిటీ షేర్ హోల్డింగ్ యంగ్ ఇండియన్ చేతికి రావడం, ఏజేఎల్ పేరిట ఉన్న రియల్ ఎస్టేట్ పై గాంధీ కుటుంబం ప్రయోజనం కలిగేలా కార్పొరేట్ స్ట్రక్చర్ మార్చడం, ఇవన్నీ కలిసి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ను కలిగిన మనీ లాండరింగ్ స్కీమ్ అని ఈడీ భావిస్తోంది. ఈడీ ఛార్జ్ షీట్ ప్రకారం ఏజేఎల్ భవనాల నుంచి అద్దె, లైసెన్సు, ఫీజులు, ఇతర ఆదాయాల రూపంలో వందల కోట్ల రూపాయలు వచ్చాయి. యంగ్ ఇండియన్ నాన్ ప్రాఫిట్ అని చెప్పుకున్న అలాంటి కార్యకలాపాలు కనిపించలేదని ఈడీ ఆరోపిస్తుంది. 2023 నుంచి 2025 మధ్య ఈడీ సుమారు 750 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ప్రొవిజనల్ గా అటాచ్ చేసింది. ఢిల్లీ, లక్నో, ముంబైలోని ఏజేఎల్ భవనాలపై ఈడీ స్వాధీనం ప్రక్రియలు మొదలుపెట్టింది.
2025 ఏప్రిల్లో ప్రత్యేక PMLA కోర్టులో ఈడీ వివరమైన ఛార్జ్ షీట్ వేసి సోనియా గాంధీని మొదటి నిందితురాలిగా, రాహుల్ గాంధీని రెండవ నిందితుడిగా పేర్కొంది. దీన్ని క్రిమినల్ కన్స్పిరసీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మనీ లాండరింగ్ కేసుగా కోర్టు ముందు ఉంచింది. కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం మాత్రం ఈ మొత్తం కథను పూర్తిగా తిరస్కరిస్తోంది. వారి వాదన ఏంటంటే, యంగ్ ఇండియన్ ఒక సెక్షన్ 25, సెక్షన్ 8 సంబంధించిన నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఇక్కడ షేర్ హోల్డర్లకు డివిడెండ్ ఇవ్వడం చట్టపరంగా అసాధ్యం. కాబట్టి వ్యక్తిగత లాభం తీసుకున్నారు అనే ఆరోపణకే బలం లేదని అంటున్నారు. ఇక ఏజేఎల్ ఆస్తులు ఎక్కడికి వెళ్లలేదని, ఇప్పటికీ ఏజేఎల్ పేరు మీదనే ఉన్నాయని చెబుతున్నారు. యంగ్ ఇండియన్కు వచ్చినదంతా కేవలం ఏజేఎల్లో షేర్ హోల్డింగ్. దాని ఉద్దేశం పత్రికలను తిరిగి నడపడం, కంపెనీ అప్పులను సర్దుబాటు చేయడమేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి సంస్థల్ని ఆయుధాలుగా వాడి ప్రధాన ప్రతిపక్ష నాయకులపై ఒత్తిడి తెస్తోందని, దేశంలో డెమోక్రటిక్ స్పేస్ కుంచుకుపోతోందని మళ్లీ చెబుతున్నారు. మరోవైపు బీజేపీ ఈ కేసును గాంధీ కుటుంబంపై పెద్ద ఎథికల్ దాడిగా ఉపయోగిస్తోంది. స్వాతంత్ర ఉద్యమం సింబల్ అయిన నేషనల్ హెరాల్డ్ను కూడా విడిచిపెట్టకుండా దాన్ని వ్యక్తిగత ప్రాపర్టీగా మార్చేశారు అని బీజేపీ నేతలు ప్రచారంలో చెప్తున్నారు. క్రిమినల్ కన్స్పిరసీ, చీటింగ్ కు సంబంధించిన ఒరిజినల్ క్రిమినల్ కంప్లైంట్ ఢిల్లీ కోర్టులో కొనసాగుతూనే ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడా దానిని పూర్తిగా రద్దు చేయలేదు. విచారణ కొనసాగవచ్చునని సూత్రప్రాయంగా అంగీకరించాయి. మనీ లాండరింగ్ భాగంలో ఈడీ అటాచ్మెంట్ ఆర్డర్లు, ఛార్జ్ షీటుపై ప్రత్యేక PMLA కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో వేరువేరు దశల్లో లీగల్ బ్యాటిల్స్ నడుస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసులో ఈడీ తమ దర్యాప్తును కొనసాగించవచ్చునని న్యాయస్థానం తెలిపింది. ప్రైవేటు వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు జరిపి ఈ ఛార్జ్ షీట్ను దాఖలు చేసినట్లు న్యాయస్థానం విచారణ సందర్భంగా వెల్లడించింది. చట్ట ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం FIR నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అలాంటప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటు చర్య అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక ప్రిడికేట్ ఆఫెన్స్ అంటే అసలు క్రిమినల్ కేసు లేకుండా PMLA కేసు నిలబడుతుందా లేదా అనే టెక్నికల్ లీగల్ ప్రశ్నలు ఈ కేసులో చాలా కీలకంగా మారాయి. వచ్చే నెలలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ అంశంపై తీసుకునే నిర్ణయాలు, ఈడీ దర్యాప్తు, నిజాలు, పరిమితుల్ని నిర్దేశించే అవకాశం ఉందని లీగల్ నిపుణులు చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఒకేసారి 3 పెద్ద అంశాల్ని తెరమీదకు తెస్తోంది. మొదటిది, రాజకీయ పార్టీల ఫండింగ్ ఎంత పారదర్శకంగా ఉంది? కాంగ్రెస్ మాత్రమే కాదు, అన్ని పార్టీల నిధులు, రుణాలు, సంస్థలతో ఉన్న లావాదేవీల్లో స్పష్టత ఎంత అవసరం? ఈ కేసు ఆ ప్రశ్నను బలంగా లేవదీసింది. రెండవది, దర్యాప్తు సంస్థల నిష్పక్షపాత వైఖరి. కేసులు నిజంగా కరెక్ట్గా ఉన్నాయా, లేక రాజకీయ సమయానికి తగ్గట్టుగా మాత్రమే సెలెక్టివ్గా యాక్టివ్ అవుతున్నాయా? ఈడీ, సిబిఐ, ఐటీ గురించి దేశవ్యాప్తంగా జరుగుతున్న డిబేట్కు నేషనల్ హెరాల్డ్ కూడా ఒక ప్రధాన ఉదాహరణగా మారింది. ఇక మూడోది, కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం భవిష్యత్తు. కేసు కోర్టులో ప్రూవ్ అయితే అది కాంగ్రెస్ రాజకీయ నైతికతపై భారీ దెబ్బ. అదే సమయంలో ఆరోపణలు కోర్టులో నిలబడకపోతే ఈడీ, కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయతపైనే సందేహాలు వస్తాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మేము నిర్దోషులం అంటున్నారు. ఈడీ ఇది పెద్ద మనీ లాండరింగ్ కేసు అంటుంది. బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శన బాణాలు సంధిస్తున్నారు. కానీ తుది తీర్పు ఇవ్వాల్సింది మాత్రం కోర్టే. న్యాయస్థానాల తుది తీర్పు వచ్చే రోజు వరకు నేషనల్ హెరాల్డ్ కేసు భారతీయ రాజకీయ చరిత్రలో అత్యంత చర్చానీయాంశమైన కేసులలో ఒకటిగా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.